ఇక కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని భారత మహిళా క్రికెట్ వన్డే టెస్ట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. శామీర్పేటలోని శ్రేష్ఠ గ్రౌండ్స్ లో జరిగిన డాక్టర్ లీగ్ క్లోజింగ్ సెరమనీ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిలో డాక్టర్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. త్వరలోనే ఈ పాండమిక్ నుంచి అందరూ బయటపడాలని ఆకాంక్షించారు. ఫైనల్లో విజేతగా నిలిచిన జట్లకు ట్రోఫీ అందజేసింది. ఈ కార్యక్రమంలో మైటీ స్పోర్ట్స్ నిర్వాహకురాలు నిఖిల్ నందాతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. बेहतरीन बॉलिंग वहां पर बेहतरीन बॉलिंग वहां पर। హలో అండి, నా పేరు డాక్టర్ వికాస్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్లో. ఇది మేము ఈ ఇయర్ DCL సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాము. దాంట్లో మేము ఫైనల్స్ రావడం జరిగింది. మేము ఈ DCL అనేది గత 8 ఏళ్ళ నుంచి ఆడుతున్నాము అండ్ ప్రతి సీజన్లో క్వాలిఫై అయ్యాము అండ్ 2013లో మేము ఫైనల్స్ గెలిచాము. దాని తర్వాత ఇది మా 5th ఫైనల్. ఇది హోప్ఫుల్లీ ఈరోజు కూడా బాగా ఆడి గెలుస్తామని నమ్మకం ఉంది. ఇది టోర్నమెంట్ అనేది మైటీ స్పోర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది మాకు చాలా రిలీఫ్ ఇస్తుంది మా వర్క్ నుంచి. సో ఈ పర్టికులర్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ అనేది దిస్ ఇస్ సీజన్ 9 అనమాట. సో ప్రతి ఒక్క సీజన్లో మేము పార్టిసిపేట్ చేసాం. సో నేను యశోద హాస్పిటల్ టీమ్కి సంబంధించిన ప్లేయర్ని అండ్ ఆ టీమ్కి కెప్టెన్గా నేను లాస్ట్ 9 సీజన్స్ కూడా మేము మైటీ స్పోర్ట్స్కి కానివ్వండి లేదా డాక్టర్స్ క్రికెట్ లీగ్కి మేము ఆడాము. అండ్ ప్రతి సీజన్లో కూడా ఆల్మోస్ట్ క్వాలిఫైయింగ్ రౌండ్స్లో బాగా పర్ఫామ్ చేసి నాకౌట్స్ వరకు వెళ్ళి 2 సార్లు ఈ DCL కప్ అనేది యశోద టీమ్ మేము విన్ చేసాం ఇది. అండ్ లాస్ట్ సీజన్లో సెమీస్, ఈ సీజన్లో కూడా వన్ ఆఫ్ ది ఫైనల్ వి ప్లేడ్ బట్ వి ఎండెడ్ అప్ బీయింగ్ రన్నర్స్ అప్. అందులో మెడికవర్ టీమే అందులో కూడా గెలిచింది. ఇవాళ ఇంకొక ఫైనల్ కూడా ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రిటిక్ గుడ్ మ్యాచ్ జరుగుతూ ఉంది అక్కడ. సో అండ్ దీనికి సంబంధించి మైటీ స్పోర్ట్స్ దే హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్ వెరీ వెల్. సో నంద కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్. నేను చెప్పినట్టు గత నియర్లీ 9 yearsగా వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ దే హ్యావ్ బీన్ వెరీ గుడ్. డాక్టర్స్కి సంబంధించి క్రికెట్ అనేది ఆ రోజుల్లో చాలా కొత్త ఒక టోర్నమెంట్గా మేము అనుకున్నాము. బట్ ఈ మధ్య కాలంలో చూసారంటే చాలా మంది టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి డాక్టర్స్ క్రికెట్ ఆడుతూ ఈ టోర్నమెంట్ని ఆల్మోస్ట్ 9 years నుంచి కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఎవ్రీ ఇయర్ అన్ని టీమ్స్ డాక్టర్స్ అందరూ హైదరాబాద్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో డాక్టర్స్ ఒక్కొక్క టీమ్గా ఫామ్ అయ్యి, ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క టీమ్గా ఫామ్ అయ్యి ఒక గ్రూప్గా మ్యాచెస్ ఆడుతున్నారు. ఇది ఆల్మోస్ట్ లైక్ 8-9 years నుంచి నడుస్తుంది. సో డాక్టర్స్ దీని ద్వారా మనకి ప్రజలకు చెప్పేది ఏంటంటే మన వృత్తే కాకుండా మనము ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎంత వయసు ఉన్నా కానీ, ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ క్రికెట్లో మనం చూస్తూనే ఉన్నాము, అందరూ చాలామంది 40 కంటే ఎక్కువ ఉన్నారు వయసులో. సో ఇటువంటి డాక్టర్స్ ఒక విధమైనటువంటి ఎంకరేజ్మెంట్, ఒక విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. Regarding like you're the chief guest, so how did you feel everything? అంటే ఇప్పుడు the current times are so difficult and challenging, so I feel very honored to be here among the doctors, and we do understand that they are trying all their best to get us out of the situation, and we as citizens, it's our responsibility also to sort of follow all the precautions, all the necessary requirements to stay at home, to protect yourself from the COVID, and protect your family by following all the rules, wearing the mask, washing your hands, maintaining distance. So if we can do our bit, it will reduce the load on the doctors, on the hospitals, and we'll be able to sail through this pandemic. Thank you.